హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మాస్ రోజ్ ఫ్లవర్స్. సో ఇవి మల్టీ కలర్ ఎల్లో, 2-3 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఎల్లో, రెడ్ అండ్ పీచ్ కలర్, అలాగే ఒక మంచి పింక్ కూడా ఉంది. వాళ్ళ ఫ్లవర్ అయితే రాలేదు. సో ఇవి లాస్ట్ ఇయర్ నేను వేసిన ప్లాంట్స్ నుంచి సర్వైవ్ అయినవి ఫ్రెండ్స్. సో ఈ కలర్స్ ఫ్లవర్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజెంట్ అయితే నా దగ్గర. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కటింగ్స్ తీసుకుంటాను. కటింగ్స్ తీసుకుని ఒక మంచి బుకే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాస్ రోజున ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగో వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇదిగోటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా మల్టీ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఒక దాంట్లో వస్తే ఇలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్తోనే నేను ఈ మల్టీ కలర్ బుకే చేస్తున్నాను. చూడండి, దీనికోసం వీటి దగ్గర నుంచి కటింగ్స్ అనేవి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒక మంచి అంటే డిఫరెంట్ డిజైన్స్లో వీటిని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కాబట్టి నా దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి. దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటన్నిటి నుంచి నేను కటింగ్స్ తీసుకుని నేను ఈ డిజైన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. సో అది ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకున్నట్టయితే మీరు కూడా అలా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫాలో అవ్వచ్చు కదా ఫ్రెండ్స్. అంటే క్రియేటివ్గా మీరు కూడా చేసుకోవచ్చు. సో దానికోసం నా దగ్గర ఫస్ట్ నేను ఏంటి కలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఏ వెరైటీస్ ఉన్నాయి అన్నది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ దీంట్లో నేను ఈ స్టెమ్స్ అన్నీ ఇప్పుడు కలెక్ట్ చేసుకుని నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ స్టెమ్స్ అన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ కంటైనర్ ఇలా మట్టితో ఫిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో గార్డెన్ సాయిల్ ఉంది, పైన కొంచెం శాండ్ వేసాను. అలాగే ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటర్ గ్లాసెస్. సో ఇవి నేను తీసుకున్నాను. దీని లోపల ఎన్ని పడితే అన్నీ పెట్టి ఉన్న కలర్స్ అన్నీ ఇలా సెట్ చేయడానికి అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను. సో నా దగ్గర ఎన్ని మ్యాక్సిమం కలర్స్ ఉన్నాయో వాటితో ఒక మంచి డిజైన్ లాగా దీన్ని రెడీ చేసి ఇలా ఈ శాండ్లో ఇలా పెట్టినట్టయితే మనం ఇది కింద నుంచి మనం దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకునేట్టయితే నీట్గా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అది ఐడియా. అలాగే ఇప్పుడు నా దగ్గర నాకు వాటిలో పెట్టుకోవడానికి కావాల్సిన అంటే నా దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను ఇలా కటింగ్స్ తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కటింగ్స్ తీసుకుని ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాను మొత్తం అన్ని ఏ కలర్స్ నా దగ్గర ఉన్నాయో. ఎందుకంటే ఫ్లవర్ ఉన్నప్పుడు మనకి చక్కగా సులువుగా తెలుస్తుంది కదా, అందుకోసం నేను ఫ్లవర్ ఉన్నప్పుడు ఈ కటింగ్స్ తీసేసుకుంటే మనం కావాల్సిన డిజైన్ అనుకున్న దీంట్లో వస్తుంది. అఫ్కోర్స్ ఫ్లవర్స్ ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది, కానీ ఇంకొంచెం మనం ఏదైనా డిజైన్ చేసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇలా నేను ఈ కటింగ్స్ అన్నీ మొత్తం వీటి దగ్గర ఉన్న అన్ని కలర్స్ తాలూకా కటింగ్స్ ఆల్మోస్ట్ కలెక్ట్ చేసేస్తాను. ఇదిగోటి ఫ్రెండ్స్, ఇలా ఈ స్టెమ్స్ అన్నీ కూడా నేను తీసేసుకుంటాను. వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక 10 దాకా పడతాయి. అంటే మనకి చూస్తున్నారు కదా, ఇలా సెట్ చేసుకోవడానికి అనమాట. అలాగే ఈ కటింగ్స్ కూడా తీస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఇది లైట్ కలరు, లైట్ షేడ్ అనమాట. ఇందాక మనం చూసింది డార్క్ షేడ్ కదా, ఇది లైట్ షేడ్. సో వీటిని కూడా ఒక 10 కటింగ్స్ లాగా నేను ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఫ్లవరింగ్ మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్న దాని మీద మన ఇంట్రెస్ట్ అనమాట. సో అది మన ఆలోచనే ఫ్రెండ్స్. మనం ఎలా చేయాలని అనిపిస్తే దాన్ని బట్టి మన సోర్స్ని బట్టి అవైలబిలిటీని బట్టి మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఇవన్నీ కటింగ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ రైనీ సీజన్లో వీటిని మనం కొంచెం ప్రాపగేట్ చేసుకునేట్టయితే మధ్యలో కొన్ని మిస్ అయినా మళ్ళీ కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఈ ఫ్లవరింగ్ టైం కూడా ఇదే కాబట్టి మంచిగా మనకి ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా ఈ కటింగ్స్ అన్నీ నేను ఈ కలర్లోవి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది లైట్ పింక్ షేడ్ అనమాట. అలాగే ఈ ఎల్లో స్టెమ్స్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎల్లో ఫ్లవర్ చూస్తున్నారు కదా, ముద్ద ఫ్లవర్. సో దీనిలోంచి కూడా కొన్ని కటింగ్స్ తీసుకుంటాను. అలాగే ఈ వైట్లోంచి కూడా కొన్ని తీసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు దీనికి ఇది ప్రూనింగ్ అవుతుంది ఆల్రెడీ ఉన్న దాంట్లో. అలాగే ఈ రెడ్లో కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
సో ఇలా మన దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అవన్నీ కటింగ్స్ నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న స్టెమ్స్ అన్నీ మనం మామూలుగా కొమ్మ నాటుకునేటప్పుడు కింద ఉన్న లీవ్స్ రిమూవ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో అలా నేను ఈ వెరైటీస్ అన్నిటికీ రిమూవ్ చేసేస్తాను. వీటన్నిటికి కూడా రిమూవ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో నేను నా దగ్గర ఉన్న వెరైటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఆల్మోస్ట్ 8 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లవరింగ్లో ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి, కానీ అది ఫ్లవర్ రావాలి వస్తే కానీ తెలియదు. సో ఇవాళ ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీ 8 కలర్స్ దాకా ఉన్నాయి. సో నేను ఈ కటింగ్స్ అన్నిటికీ ఇలా కిందన ఈ లీవ్స్ అన్ని రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. చేసేసి ఇప్పుడు ఇలాంటి గ్లాస్ తీసుకున్నాను కదా, ఏదైనా ఒక కంటైనర్ మనకి నచ్చింది. నేను తీసుకున్న ఆప్షన్ ఇది. సో అంటే మల్టీ కలర్లా బాగా వస్తుంది అనే ఉద్దేశంతో కాబట్టి దీన్ని నేను ఇలా ఫిల్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా శాండ్తో ఇలా మొత్తం నా దగ్గర ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా ఇలా ఫిల్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ కంటైనర్లో ఎన్ని పడతాయి, ఎలా మ్యాక్సిమం కలర్స్ కాంబినేషన్స్ మనం ఎలా డిజైన్ చేయగలము అనే కాన్సెప్ట్తో నేను ఇది ఒక చిన్న ఆలోచన అనిపించింది, ఇలా చేస్తే బాగుంటుంది అని. సో కలర్ఫుల్ బొకే లాగా సో ఇలా తీసుకుంటున్నాను. సో ఈ కలర్స్ అన్నిటినీ కూడా నేను ఈ శాండే ఉన్నది నాకు ఇందులో, ఎందుకంటే మెయిన్ కంటైనర్లో అంటే ఈ పెద్ద దాంట్లో నేను ఆల్రెడీ గార్డెన్ సాయిల్, కొంచెం శాండ్, తర్వాత దాన్ని ఏమంటారు ఫెర్టిలైజరు అంటే కౌడంగ్ మెన్యూర్ అన్నీ ఇచ్చి ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి సో దీని నుంచే బేస్ నాకు కూడా వచ్చేలాగా చూసుకుని వీటన్నిటిని డిజైన్ చేసుకోవడం కోసం నేను ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా పెట్టేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఖాళీగా ఉన్న ఈ కంటైనర్స్ అన్నిటిని ఇలా ఫిల్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా నేను ఇక్కడ ఉన్న కంటైనర్స్ అన్నీ ఫిల్ చేసేసుకున్నాను. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఫిల్ చేసేసుకుని ఇంకొంచెం ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే. అంటే మన స్టెమ్స్ సైజుని బట్టి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. వాటిని మనం జస్ట్ ఇన్సెట్ చేయడానికి సరిపోయేలాగా. సో ఇలా ప్రతి కొమ్మని కూడా పెట్టేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అనమాట. ఇది ఎన్ని డిజైన్స్ అయినా మనం చేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ సరదాని బట్టి. సో మన అవకాశాన్ని బట్టి మన దగ్గర మన వచ్చిన ఐడియాని బట్టి కూడా ఇది క్రియేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెద్ద కష్టమేం కాదు, బట్ మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇలా ఈ ఒక్క కలర్ ఉన్న కటింగ్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టాలని అనుకుంటున్నాను. సో అలాగే ఈ కలర్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇవి కూడా దీంట్లో ఇలా వేసేద్దాం, ఎందుకంటే ఇవి ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకోసం మనం వీటిని ఈజీగా మెయింటైన్ చేసుకోవడం కూడా సులువే. కొంచెం లైట్గా లిక్విడ్ ఫెర్టిలైజర్ యూస్ చేస్తే మనకు కావాల్సిన నిఫ్లు వస్తాయి. గార్డెన్ అంతా చక్కగా నీట్గా అందంగా ఉంటుంది. కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఇలా దీంట్లో పెట్టేస్తాను. కావాలంటే పైనుంచి కొంచెం శాండ్ కూడా వేసేయచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కువ దీంట్లో లేదు అని అనుకునేట్టయితే జస్ట్ కొంచెం ఇలా వేసిన తర్వాత లైట్గా శాండ్ కొంచెం డ్రైగానే ఉంచాను, ఇలా వేయడానికి అవుతుందని. సో ఇలా దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాను. మన ఇష్టం ఫ్రెండ్స్, మనం ఎలా కావాలో ఎలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. సో అలా నేను నా దగ్గర ఉన్న ఈ కలర్స్ అన్నిటికి కూడా నేను పెట్టాను. ఇది పింక్ కదా, ఇది కూడా పింక్, 4 సైడ్స్ లైట్ పింక్, డార్క్ పింక్ అన్నట్టు. లేదు అంటే సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది సెంటర్లో పెట్టుకున్నాను. అలాగే ఇది వైట్ కదా, సో వైట్ సెంటర్లో ఉంటే బాగుంటుందని అనిపించింది, అందుకోసం ఇది కూడా యువతల పక్క సైడ్కి తెచ్చేసాను. సో ఇలా ఇది ఎల్లో ఫ్రెండ్స్, అంటే నాకు చిన్న ఫ్లవరే అంటే ఇక్కడ ఉన్నది చూసారా, ఇది ఇలా చిన్న ఎల్లో వస్తుంది. ఫ్లవర్ పెద్దదే వస్తుంది, కనపట్లేదు, చాలా చిన్నది ఉంది ఫ్లవర్. సో ఇలా ఇంకా దీనిలో కొన్ని వస్తాయి ఫ్రెండ్స్, ఎల్లో వస్తుంది. ఇలా మళ్ళీ మనకి కావాల్సిన కలర్స్, అవైలబుల్ అయిన కలర్స్ మన సరదాని బట్టి మనం ఇలా నాటేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నీ కూడా. సో నేను ఇలా నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఇండివిజువల్గా వేసి అంతా మల్టీ బాక్స్ లాగా ఒకటి సెట్ చేశాను. సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా వస్తుందో.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం ఈ మల్టీ కలర్ బాక్స్ నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మల్టీ కలర్ మాస్ రోజ్ బాక్స్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 8 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 1 2 3 ఇది 2 సైడ్స్ వచ్చింది, అలాగే ఇది 2 సైడ్స్ వచ్చింది. సో ఓవరాల్గా మిగిలినవన్నీ కూడా వైట్, ఎల్లో, రెడ్, పర్పుల్, పీచ్ కలర్. సో చూస్తున్నారు కదా. సో ఇలా 8 కలర్ బాక్స్ నాకు రెడీ అయింది. సో ఇది ఇవాళ మనం వేస్తున్నాం కదా. సో ఒక 15 డేస్లో మళ్ళీ దీన్ని మనం కొంచెం ఇది ఒక 1 వీక్ తర్వాత మనం కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకున్నట్టయితే మంచిగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారా. సో మీరు కూడా ఇష్టం ఉంటే, అంటే మాస్ రోజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్లవర్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్. సో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కదా. సో ట్రై చేయండి. సో ఈ రకంగా మాస్ రోజ్ బొకెట్ని రెడీ చేస్తున్నాను. సో దీని ఫర్దర్ డెవలప్మెంట్ కూడా ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది పార్ట్ 1. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీటన్నిటికీ కూడా జెంటిల్ వాటరింగ్ మనం ఇప్పుడు చేసేసుకుందాం. సో నా దగ్గర ఇలా బాటిల్ ఉంది. నేను ఈ బాటిల్తో ఇలా స్ప్రింకిల్ చేసి వీటన్నిటికీ వాటర్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా మనం ఇలా వేసాం కాబట్టి వాటరింగ్ కూడా కొంచెం ఇలా జెంటిల్గా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో అడుగున కంటైనర్కి కొంచెం వాటర్ ఎక్కువ ఇవ్వచ్చు. పైనుంచి మనం అంటే ఫస్ట్ టైము, తర్వాత నుంచి మనం ఇలా ఇస్తున్న వాటర్ దానికి సరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి జెంటిల్ వాటరింగ్ చాలా ఇనఫ్. సో ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం వీటికి రెగ్యులర్గా మన ప్లాంట్స్కి ఇచ్చుకున్న అన్ని వెరైటీస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఫ్లవరింగ్ ఉంటుంది. అలాగే స్టెమ్ కూడా బలంగా స్ట్రెంగ్తీగా కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో రైనీ సీజన్లో ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి మనం దీన్ని ప్రొపగేట్ చేసుకోవడం కూడా ఈజీ. అలాగే మన దగ్గర కావాల్సినన్ని వెరైటీస్ డెవలప్ చేసుకోవచ్చు. ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో చూద్దాం. హోప్ సో ఇది మంచిగా డిజైన్ చేస్తానని అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్లో. సో ఫస్ట్ ఇవాళ అయితే ఈ రకంగా ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్లో ఫస్ట్ 1. సో ఇంకా సెకండ్ది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.